30 సంవత్సరాల వయసు గల వ్యక్తి చనిపోయినాడని చెప్పేసి సతీష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి 10:30-11 మధ్యన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తలపైన పదులైన ఆయుధంతో కొట్టి పారిపోయినట్లు తెలుస్తున్నది. ఈ మల్లికార్జున్ అనే వ్యక్తి గ్రూప్ 4 కంపెనీ నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేయుచున్నాడు. ఇతనితో పాటు ఇతని భార్య అయిన 11:55 అంటే 11:35 అనుకోండి. వీళ్ళు రావడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. 11:30 పోతే అక్కడ కాల్ చేసి ఇప్పుడు చెప్పండి. రాత్రి ఏం చేయలేదు సార్, నిన్న లీవ్ ఉంది ఆయనకి. ఏం పని చేస్తుంది? సెక్యూరిటీ పని చేస్తాడు. ఎక్కడ? బస్సులో మొన్న నైట్ పోయిండు. నిన్న గ్రౌండ్కి పోయి 10 గంటలకు వచ్చింది. 10 గంటలకు వచ్చిన నుంచి ఈయనకి స్నానం చేపించి ఈయన బండి పెట్టి ఆయన పనుకొని 2 గంటలకు లేచింది. 2 గంటలకు లేచి ఆయనకి డ్రెస్సులు తెద్దామని స్టేషన్ డ్రెస్సులు తీసుకొని వచ్చినాక చికెన్ తీసుకొని వచ్చి మీరు చేయండి అని బాబు కటింగ్ చేసుకొస్తా అని కటింగ్ చేసుకొచ్చి వచ్చేవరకే చికెన్ చేసి అన్నం చేసి బాబుకి వేడి నీళ్ళు పెట్టింది. వచ్చినాక స్నానం చేసినాక ఆయన బట్టలు వేసి ఆయన అన్నం పెరుగన్నం ఆయన పెట్టి దీన్ని పెట్టి పండు పెట్టినాక ఆయన అన్నం తిని ఆయన పండుకుంది. 10 గంటల వరకు మా మరిది వచ్చేంత వరకు మేల్కొంది. మా మరిది వచ్చినాక ఆయనకి పెట్టి